హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం చైతన్య చరితామృతము మొదలు పెట్టుకోబోతున్నాము. అందరికీ చైతన్య చరితామృతం మొట్టమొదటి సెషన్ కి అందరికీ స్వాగతం. చైతన్య చరితామృతాన్ని కృష్ణరాజ్ కవి గోస్వామి రచించారు. చైతన్య చరితామృతంలో మొత్తం 62 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 62 చాప్టర్స్ ని కూడా ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల అని 3 విభాగాలుగా చేయటం అనేటువంటిది జరిగింది. ఆదిలీల అంటే చైతన్య మహాప్రభువు యొక్క మొట్టమొదటి 24 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి లీలలు. మొత్తం చైతన్య మహాప్రభు 48 సంవత్సరములు ఈ లోకంలో ఉన్నారు. 48 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన అవతరించి ఉన్నారు 500 సంవత్సరాల క్రితం. అయితే మొదటి 24 సంవత్సరాల కాలం పాటు ఆయన చేసినటువంటి లీలలన్నీ కూడా ఆదిలీల అని అంటారు. ఆదిలీల. ఆ తర్వాత మధ్యలీల. మధ్యలీల, అంత్యలీల ఈ రెండు కూడా చైతన్య మహాప్రభు సన్యాస దీక్ష తీసుకున్న తరువాత ఆయన చేసినటువంటి లీలలు అన్నీ కూడా చైతన్య చరితామృతం మధ్యలీల, అంత్యలీలలో ఉంటాయి. అందుకని మధ్యలీలని, అంత్యలీలని కలిపి శేషలీల అని కూడా అంటారు. శేషలీల. ఈ శేషలీలని 2 భాగాలుగా చేసి ఒకటి మధ్యలీల, రెండవది అంత్యలీలగా చేయటం అనేటువంటిది జరిగింది. అయితే మధ్యలీల సన్యాస దీక్ష తీసుకున్న తరువాత మొదటి 6 సంవత్సరాల పాటు జరిగినటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యలీల. ఇక అంత్యలీలలో చివరి 18 సంవత్సరాల పాటు చైతన్య మహాప్రభు చివరి 18 సంవత్సరాల పాటు అంటే 24 సంవత్సరాల పాటు ఆదిలీల ఉంటే 24 నుంచి 30 సంవత్సరాల వయసు వరకు కూడా మధ్యలీలలో కవర్ చేయడం అనేటువంటి జరిగింది. ఇక 30 నుంచి 48 సంవత్సరాలు అంటే 18 సంవత్సరాల కాలం ఆయన అంత్యలీలలో మనకి వివరించడము అనేటువంటిది జరిగింది. 62 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ చైతన్య చరితామృతంలో సుమారుగా 11,500 శ్లోకాలు ఉన్నాయి. చైతన్య చరితామృతం మొత్తం కూడా 9 వాల్యూమ్స్ గా డివైడ్ చేశారు. ఆదిలీల, మధ్యలీల, అంత్యలీల మొత్తం కలిపి 9 వాల్యూమ్స్. మొత్తం కలిపి 11,500 సంస్కృత శ్లోకాలైతే, బెంగాలీ శ్లోకాలైతే మొత్తం కలిపి 11,500 శ్లోకాలు ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే కృష్ణరాజు కవి గోస్వామి ఈ 11,500 శ్లోకాలే కాకుండా వివిధ శాస్త్రాల నుంచి, భక్తి రసామృత సింధు నుంచి, శ్రీమద్ భాగవతం నుంచి, భగవద్గీత నుంచి, విష్ణు పురాణం నుంచి అనేక శ్లోకాలని రిఫరెన్స్ గా తీసుకొని మనకి వివరించడం అనేటువంటిది జరిగింది. చైతన్య చరితామృతాన్ని మనకి అర్థమయ్యేలా చెప్పడం అనేటువంటిది జరిగింది. అవన్నీ కూడా సుమారు ఒక 800 శ్లోకాలకు పైన ఉంటాయి. అంటే 11,500 శ్లోకాలు ప్లస్ ఇది ఒక 800 శ్లోకాలు. చైతన్య చరితామృతం యాక్చువల్గా 11,500 శ్లోకాలు. ఈ 800 శ్లోకాలు అనేటువంటివి రిఫరెన్స్ శ్లోకాలు అనమాట. వేరే వేరే పురాణాల నుంచి తీసుకున్నటువంటి రిఫరెన్స్ కోసం తీసుకున్నటువంటి శ్లోకాలు. మొత్తం కలిపితే 12,300 శ్లోకాల వరకు సుమారుగా మనము చైతన్య చరితామృతంలో చదవబోతున్నాం. అయితే చైతన్య చరితామృతము ఆదిలీలలో మొత్తం కూడా తత్వాలు వివరించబడి ఉన్నాయి. లీలలతో పాటు తత్వాలు కూడా ఉన్నాయి. మనం శ్రీమద్ భాగవతం చదివితే మనకి ఏ విధంగా అయితే లీలలతో పాటు తత్వం కూడా మనకు అర్థమవుతుందో, ప్రత్యేకించి 10వ స్కందం అయితే మొత్తం లీలలు కదా. ఆ విధంగా చూస్తే మనకి భాగవతంలో లీలలు ఉన్నాయి, తత్వాలు ఉన్నాయి. చైతన్య చరితామృతంలో కూడా చైతన్య మహాప్రభువు చేసినటువంటి లీలలు ఉన్నాయి, తరువాత తత్వాలు కూడా బోధించడం అనేటువంటి జరిగింది. మొదటి విభాగంలో మనకి ఆదిలీలలో అనేక తత్వాలు మనకి బోధించడం అనేటువంటి జరిగింది. కృష్ణతత్వం, రాధాతత్వం, గురుతత్వం, భక్తితత్వం, రసతత్వం, విష్ణుతత్వం, ఇవన్నీ కూడా మనకి అనేక తత్వాలు బోధించడం అనేటువంటి జరిగింది. సో ఎవరైతే తత్వాలను ఎక్కువగా వినాలి
అని అనుకునేటువంటి ఆ ఆసక్తిని చూపిస్తారో వాళ్ళకి చైతన్య చరితామృతం తప్పకుండా ఒక పండగ లాంటిది. చైతన్య చరితామృతం వినడం అనేటువంటిది చెవులకి వాళ్ళకి ఒక విందు తప్పకుండా. అయితే ఆదిలీల మొత్తం కూడా స్టార్టింగ్ లో ఉన్నటువంటివన్నీ ఉంటాయి. చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావం యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు వచ్చారు, ఎలా ఎలా అవతరించారు, ఆ తర్వాత ఆయన యొక్క బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి ఆయన లీలలు అన్ని కూడా అవన్నీ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులోనే 5 తత్వాలు పంచతత్వం గురించి కూడా మనకి ఈ ఆది లీలలోనే వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక మనకి మధ్యలీల. మధ్యలీల ఏమి తీసేసేలాంటి కాదు. ఆది లీలలో లీలలు ఉంటాయి. తర్వాత తత్వము ఉంటుంది. కానీ మరి మధ్యలీలలో ఏముంటాయి అంటే, మధ్యలీలలో చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత మొదటి 6 సంవత్సరాలు దక్షిణ భారతదేశం మొత్తము, ఉత్తర భారతదేశం మొత్తం కూడా ప్రచారం చేయడానికి బాగా తిరిగారు. ఆ తిరిగినటువంటి సమయంలో చైతన్య మహాప్రభువు చాలా మందిని కలిశారు భక్తుల్ని. గొప్ప గొప్ప తత్వవేత్తలను కూడా కలిశారు. రామానందరాయని, తర్వాత రూప గోస్వామి, సనాతన గోస్వామిని, తర్వాత ప్రకాశానంద సరస్వతిని, తర్వాత సార్వభౌమ భట్టాచార్యని, వీళ్ళందరినీ కూడా కలవడం అనేటువంటిది జరిగింది. వీళ్ళందరితోటి చైతన్య మహాప్రభు చేసినటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మధ్యలీలలో వస్తాయి. సో చైతన్య మహాప్రభు ప్రచార సమయంలో 6 సంవత్సరాల కాలం పాటు సన్యాస దీక్ష తీసుకున్న తరువాత ఆయన నవద్వీప ధామంలో లేరు. ఆయన మొత్తం తిరిగారు. ఉత్తర దక్షిణ భారతదేశంలో వివిధ భాగాలన్నీ కూడా ఆయన తిరిగి ప్రచారం చేయడం అనేటువంటి జరిగింది. ఆ సమయంలో ఆయన కలిసినటువంటి పండితులని, తత్వవేత్తలని, భక్తులని, వాళ్ళతో ఉన్నటువంటి ఆయన సంభాషణని మనకి మధ్యలీలలో తెలియచేయడం అనేటువంటిది జరిగింది. మరి అంత్యలీల అంటే చైతన్య మహాప్రభు చిట్ట చివరి 18 సంవత్సరాల కాలం. అయితే చైతన్య మహాప్రభు ఒక ఉదాహరణగా ఉండే విధంగా మనందరికీ కూడా అంత్యలీలలో వివరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక భక్తుడుగా ఇతర భక్తులతోటి ఎలాంటి సంబంధాలను కలిగి ఉండాలి, ఒక భక్తుడుగా ఇతర భక్తులతోటి ఏ విధంగా ఆ ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది జరగాలి అనేటువంటివన్నీ కూడా మనకి భక్తులతో ఆయన 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 తత్వవేత్తలతోనే కాదు, ఆయన భక్తులతో కూడా చాలా జరిగారు. భక్తులతో ఆయనకున్నటువంటి సంభాషణలు, భక్తులతో ఆయనకున్నటువంటి లీలలు, భక్తులతో ఆయనకున్నటువంటి సంబంధాలు అన్నీ కూడా మనకి అంత్యలీలలో వివరించడం అనేటువంటిది జరిగింది. మరి ఈ చైతన్య చరితామృతము ఆ ఇంతకు ముందు ఎవరు రాయలేదా? చైతన్య చరితామృతము కృష్ణరాజు కవి గోస్వామి రాయడానికంటే ముందు ఇంకెవరు రాయలేదా చైతన్య చరితామృతంని అని అంటే, అంతకు ముందు కూడా అనేక చైతన్య చరితామృతానికి సంబంధించినటువంటి, చైతన్య మహాప్రభువు సంబంధించినటువంటి లీలలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఎవరు రాశారు ఇంతకు ముందు? మరి అవన్నీ ఉండంగా మళ్ళీ కృష్ణరాజు కవి గోస్వామి ఎందుకు రాశారు అనేటువంటిది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. చైతన్య చరిత, శ్రీ చైతన్య చరిత అనేటువంటి గ్రంథాన్ని మురారి గుప్తా మొదటగా ఆయన రాశారు. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆటోబయోగ్రఫీ. శ్రీ చైతన్య చరిత అనేటువంటి గ్రంథాన్ని ఇంతకు ముందే మురారి గుప్తా రచించడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత లోచన్ దాస్ ఠాకూర్ చైతన్య మంగళ అనే పేరుతో తిరిగి మళ్ళీ రాశారు ఆయన. ఇంకొకటి ప్రామాణికమైనటువంటిది బృందావన్ దాస్ ఠాకూర్ రాసినటువంటిది చైతన్య భాగవతం. ఈ మూడు కూడా ఇంతకు ముందు ఉన్నాయి, ప్రామాణికమైనటువంటివి చెప్తున్నాను నేను ఇవి. ఓకే, ఈ మూడు ఉన్నాయి. చైతన్య భాగవతం చాలా చాలా ఎలాబరేట్ గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి అలాంటప్పుడు ఇవన్నీ ఉండగా మళ్ళీ కృష్ణరాజు కవి గోస్వామి ఎందుకు రాశారు? మళ్ళీ చైతన్య చరితామృతము అనేటువంటి పేరుతోటి మళ్ళీ ఎందుకు రాశారు అంటే, ఈ కృష్ణరాజు కవి గోస్వామి నేను పండితుడిని అని నిరూపించుకోవడం కోసం రాయలేదు. లేదు అంటే నా గొప్పతనాన్ని అందరికీ చాటి చెప్పుకోవడం కోసం రాయాలి అనేటువంటి భావంలో ఆయన ఏమి రాయలేదు.
కృష్ణరాజ కవి గోస్వామిని చాలా మంది భక్తులు బృందావనంలో కలిసి అడిగారు, మీరు చైతన్య మహాప్రభువుకు సంబంధించినటువంటి అన్ని లీలల్ని కవర్ చేస్తూ మీరు చైతన్య చరితామృతాన్ని రాయాలి అని కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారు అనంటే, మనం చూస్తే చైతన్య భాగవతం ఏదైతే ఉందో, బృందావన్ దాస్ ఠాకూర్ రచించినటువంటి చైతన్య భాగవతంలో ఆయన ఆది లీలని చాలా డీటెయిల్డ్ గా కవర్ చేశారు. అంటే చైతన్య మహాప్రభు మొదటి 24 సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి లీలలన్నింటినీ కూడా చాలా వివరణగా ఆయన బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవతంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. కానీ సన్యాస లీలలు ఏవైతే ఉన్నాయో, అంత్యలీల ఏదైతే ఉందో, దాన్ని చైతన్య భాగవతంలో వివరణగా ఇవ్వలేదు. చాలా డీటెయిల్డ్ గా ఇవ్వలేదు. పైన ఇచ్చారు. కొన్ని మాత్రమే, కొన్ని సంఘటనలు మాత్రమే, కొన్ని వివరాలు మాత్రమే ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇది భక్తులందరికీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అనిపించింది. ఇంకా వినాలి. చైతన్య మహాప్రభువు యొక్క ఆది లీలలు ఉన్నంత వివరణగా అంచలీలలు లేవు, శేషలీల లేదు అని చెప్పేసి భక్తులందరూ ఈయన్ని కోరుకుంటే, కృష్ణరాజ కవి గోస్వామి వాళ్ళందరి యొక్క ఆజ్ఞ మేరకి, వాళ్ళందరి యొక్క రిక్వెస్ట్ మేరకి ఆయన ఒక సేవగా, భగవంతుడి సేవగా, చైతన్య మహాప్రభువుకి ఆయన చేయబోయేటువంటి సేవగా ఈ యొక్క చైతన్య చరితామృతము అనేటువంటి దాన్ని రాయటం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కృష్ణరాజ గోస్వామి ఈ యొక్క చైతన్య చరితామృతాన్ని రాశారో, గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడికి కూడా ఈ చైతన్య చరితామృతం అనేటువంటిది ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథంగా మారిపోయింది. ఎవరైతే గౌడ్య వైష్ణవ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చైతన్య చరితామృతము అనేటువంటి దాన్ని తప్పకుండా చదివి తీరాలి. ఇక అదే చైతన్య చరితామృతానికి, కృష్ణరాజ కవి గోస్వామి రాసినటువంటి చైతన్య చరితామృతానికి శ్రీల ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ అనువాదం చేయటమే కాకుండా శ్రీల ప్రభుపాదుల వారు దానికి భాష్యం కూడా రాశారు. మరి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యానికంటే ముందు కూడా ఇంకా భాష్యాలు ఉన్నాయి. భక్తి వినోద్ ఠాకూర్ కూడా చైతన్య చరితామృతానికి భాష్యం రాశారు. ఆ భాష్యాన్ని అమృత ప్రవాహ భాష్యం అని అంటారు. భక్తి వినోద్ ఠాకూర్ రచించినటువంటి భాష్యం, చైతన్య చరితామృతానికి రాసినటువంటి భాష్యం ఏదైతే ఉందో దాన్ని అమృత ప్రవాహ భాష్యం అని అంటారు. ఆ తరువాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, అంటే భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుత్రుడు, ఆయన కూడా భాష్యం రాశారు. ఆయన రచించినటువంటి భాష్యాన్ని అనుభాష్యం అని అంటారు. భక్తి వినోద్ ఠాకూర్ రచించినటువంటి భాష్యం పేరు అమృత ప్రవాహ భాష్యం. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రచించినటువంటి భాష్యం పేరు అనుభాష్యం. ఈ రెండు భాష్యాలు ఉన్నాయి. ఇక ప్రభుపాదుల వారు రాసినటువంటి భాష్యముకి ఆధారం ఈ రెండు భాష్యాలు, అమృత ప్రవాహ భాష్యం మరియు అనుభాష్యం. ఈ రెండు భాష్యాల నుంచి కూడా ఆయన రిఫరెన్సెస్ తీసుకొని దానికి తోడు శ్రీల ప్రభుపాదుల వారు కూడా తన రియలైజేషన్స్ ని యాడ్ చేసి భాష్యాలను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇక ఇలాంటి చైతన్య చరితామృతంలో మనము గ్రహించాల్సింది ఏమిటి అనంటే, మొదటి అధ్యాయంలో మనకి సుమారుగా 14 శ్లోకాల పాటు మంగళా మంగళాచరణ అంటే ప్రార్థనలు, ఇష్టదేవుడికి ప్రార్థనలు, తర్వాత మనం చైతన్య చరితామృతంలో మనం తెలుసుకోబోయేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా 14 శ్లోకాల్లో మనకి చైతన్య చరితామృతంలో మొదటి అధ్యాయంలో ఉంటాయి. ఇక రాబోయేటువంటి 7 అధ్యాయాలలో మనకి ఈ మంగళాచరణలో ఏవైతే మనం తెలుసుకుంటామో, ఈ మంగళాచరణలో ఏ విషయాలైతే మనకి చెప్పబడ్డాయో వాటన్నిటినీ కూడా వివరణగా 7 అధ్యాయాల పాటు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే మొదటి 14 శ్లోకాలలో మనం తెలుసుకోబోయేటువంటి విషయాల యొక్క వివరణ తరువాత 7 అధ్యాయాలలో ఉండబోతుంది. ఇది చైతన్య చరితామృతంలో మనము ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక మనం ఈరోజు చైతన్య చరితామృతం ఆదిలీల మొదటి అధ్యాయాన్ని మొదలు పెట్టుకోవడానికంటే ముందు చైతన్య చరితామృతం యొక్క ఫలశ్రుతిని ఒక్కసారి చెప్పుకొని ఆ తరువాత మనము మొదటి అధ్యాయం మొదటి శ్లోకంని
మొదలు పెడదాం. ఈరోజు మంగళాచరణ పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం వీలైతే. ఓకే. అంటే మొదటి 14 శ్లోకాలని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ కుదరకపోతే నెక్స్ట్ క్లాస్‌లో మంగళాచరణని కంటిన్యూ చేద్దాం. ఆదిలీల మొదటి అధ్యాయం 107 నుంచి 109వ శ్లోకం వరకు గనక చూసినట్లయితే మనకి ఫలశ్రుతి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే. అదొక్కసారి మనము ఫలశ్రుతి చదివి ఆ తర్వాత మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. సునిలే కండివే చిత్తేరా ఆజ్ఞనాధీతోషాం కృష్ణే గాఢ ప్రేమే హభే పాయివే సంతోషం శ్రీ చైతన్య నిత్యానంద అద్వైత మహత్వం తారభక్త భక్తి నామా ప్రేమ రసతత్వం భిన్న భిన్న లభియాచి కరియా విచార సునిలే జానివే సభ అస్తు తత్వపాసారం. కేవలం వినయంగా శ్రవణము చేయటం ద్వారా హృదయంలోని అజ్ఞాన దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ విధంగా మనిషి గాఢమైనటువంటి కృష్ణ ప్రేమని పొందుతాడు. అదే శాంతి పదము. శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, శ్రీ అద్వైత ప్రభు, వారి భక్తులు, భక్తి కలాపాలు, నామ యశస్సు, వారి ప్రేమ రసతత్వాలు, వీటన్నింటి మహిమలను శ్రద్ధతో వినినవాడు పరతత్వ సారాన్ని తెలుసుకుంటాడు. అందుకే వీటిని నేను చైతన్య చరితామృతము అనేటువంటి గ్రంథం తర్కముతో వివేచనతో రచించాను. ఇది మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఎప్పుడైతే మనం చైతన్య చరితామృతము అనేటువంటిది యాక్చువల్గా అమృత సింధు అంటే అమృత సముద్రం లాంటిది, అమృత సాగరం లాంటి ఈ చైతన్య చరితామృతంలో ఒక్క బిందు అయినా సరే సాగరంలో ఒక బిందు నీటి బొట్టు కూడా 3 లోకాలని తరించగలదు, ముల్లోకాలని తరించగలదు. ఒక్క బొట్టు చాలు. అలాంటి సాగరాన్ని మనం ఈరోజు తాగడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక బొట్టు కాదు, ఒక బొట్టు అమృత సాగరం లాంటి ఈ చైతన్య చరితామృతంలో ఒక్క బొట్టు మాత్రమే 3 లోకాలని కూడా ఉద్ధరించగలదు, తరించగలదైతే మరి అదే చైతన్య చరితామృతం సాగరం మొత్తాన్ని కూడా మనం ఆ తాగడానికి సిద్ధంగా ఉంటే ఇంకా మనకి ఎలాంటి ప్రయోజనం కలగబోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. దీని వలన మనకేం లభిస్తుందంట? పరమ సంతోషం. అంతేకాదు కృష్ణ ప్రేమ, కృష్ణుడి మీద ప్రేమ కలుగుతుంది. సో అలాంటి చైతన్య చరితామృతాన్ని మనం ఈరోజు మొదలు పెట్టుకొని ఆస్వాదించబోతున్నాం. ఇక మంగళాచరణలో మొదటి శ్లోకం మనం ఈరోజు చూద్దాం. వందే గురూన్ ఈశ భక్తాం ఈశమీశావతారకాం ప్రకాశాంశ్చ తచ్చక్తి కృష్ణ చైతన్య సంజకం వందే గురూన్ ఈశ భక్తాం ఈశమీశావతారకాం తత్ప్రకాశాంశ్చ తచ్చక్తి కృష్ణ చైతన్య సంజకం. గురుదేవులకు, భగవద్భక్తులకు, భగవదావతారములకు, భగవంతుని ప్రధానాంశములకు, అతని శక్తులకు, సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి శ్రీ కృష్ణ చైతన్యులకు నా వందనములు. ఈ మొదటి శ్లోకంలో కృష్ణరాజ కవి గోస్వామి ముందుగా భగవంతుడి యొక్క ఆరు విస్తారాలు అని చెప్పొచ్చు. భగవంతుడి యొక్క 6 రూపాలు. భగవంతుడి అంటే పరతత్వం యొక్క 6 అంశాలు అని కూడా చెప్పొచ్చు. పరతత్వం యొక్క 6 అంశాలకి ఆయన ముందుగా నమస్కారం తెలియజేస్తున్నారు. ఏమిటి 6 అంశాలు? ఒకటి గురుదేవులు. వందే గురూన్. గురువున్ అంటే గురువు అని ఒక సింగిల్ గురువు కాదు. అంటే కృష్ణరాజ గోస్వామికి గురువు ఉన్నారు. ఆయన తన గురువుని ఉద్దేశించి ఆ గురువుకు మాత్రమే నేను నమస్కారం తెలియజేస్తున్నాను అని అంటున్నా. ఒకవేళ గురువుకి నమస్కారం తెలియజేస్తున్నాను అని అంటే ఆయన గురువు అనేవాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? గురూన్. గురూన్ అంటే గురువులు, బహువచనం. అంటే గురువులు ఎంతమంది ఉంటారు? గురువులు 2 రకాలుగా ఉంటారు. మనం దీని గురించి వివరణగా మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. గురువులు 2 రకాలుగా ఉంటారు. ఒకటి దీక్షా గురువు,
2 శిక్షా గురువు. దీక్షా గురువు భగవంతుడి యొక్క ప్రతినిధి, స్వయంగా భగవానుడే. మనము 11వ స్కందంలో 3వ అధ్యాయంలో నిమి మహారాజుకి నవయోగేంద్రులు గురువు యొక్క ప్రాధాన్యతను తెలియచేస్తూ ఉత్తమాధికారి గురువు అయినటువంటి దీక్షా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా భగవంతుడితో సమానము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి అలాంటప్పుడు ఇక్కడ భగవంతుడి గురించే, భగవంతుడి యొక్క వివిధ రూపాలు ఇవి. ఇప్పుడు చెప్పబడినటువంటి 6 అంశాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క వివిధ ప్రకటనలు. అంటే భగవంతుడు ఏ విధంగా మన ముందు ప్రకటమవుతారు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. గురువు అంటే ఆయన దీక్షా గురువుని ఉద్దేశించి చెప్తున్నారు, అంతేకాకుండా శిక్షా గురువులను ఉద్దేశించి కూడా చెప్తున్నారు. ఎందుకంటే భక్తి సాధన అనేటువంటిది మనం కేవలం దీక్షా గురువు నుంచి మాత్రమే తీసుకోం. మనందరం కూడా భక్తిలో పురోగమించడానికి, మనందరినీ కూడా దీక్షా గురువు యొక్క కృపని పొందేలా చేయడానికి చాలా మంది శిక్షా గురువులు కూడా మనకి సహాయపడతారు. కాబట్టి అలాంటి శిక్షా గురువులను కూడా ఆయన ప్రార్థిస్తున్నాడు. అలాంటి శిక్షా గురువులకు కూడా ఆయన నమస్కారాన్ని తెలియచేస్తున్నారు. కాబట్టి కృష్ణరాజ కవి గోస్వామి ఉద్దేశంలో శిక్షా గురువులైతే, దీక్షా గురువులైతే భగవంతుడితో సమానంగా చూస్తున్నారు ఆయన. అందుకని వాళ్ళకి ముందుగా వందనాలని తెలియజేస్తున్నారు. ఇక రెండవది భగవద్భక్తులు. భగవద్భక్తులు కూడా అనేక రకాలు ఉన్నారు. విశుద్ధ వైష్ణవులు భగవద్భక్తులు, విశుద్ధ వైష్ణవులు కానటువంటి భక్తులు కూడా ఉంటారు. మనం ఇంతకు ముందు తెలియజేసుకున్నట్లు ఉత్తమాధికారి భక్తులు, మధ్యమాధికారి భక్తులు, కనిష్టాధికారి భక్తులు అందరూ ఉన్నారు. మరి ఈయన ఏ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు? ఈయన యాక్చువల్గా భక్తులు అంటే భగవంతుడితో సమానము అనేటువంటిది ఇంకొక తత్వం. భక్తుడికి భగవంతుడికి భేదం లేదు. భక్తుడికి చేసేటువంటి సేవ భగవంతుడికి చేసేటువంటి సేవలో ఎలాంటి భేదము లేదు. పైగా మీరు ఒకవేళ భక్తుడికి కనుక మీరు సేవ చేసినట్లయితే భగవంతుడు ప్రసన్నుడవుతాడు అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందే చాలాసార్లు శ్రీమద్ భాగవతంలో చదువుకున్నాం. ప్రత్యేకించి మనం శ్రీ చైతన్య చరితామృతాన్ని చదువుకోవాలి అని అంటే, దాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే, దానిలో ఉన్నటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే, మనందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము ఆల్రెడీ చదివి ఉండాలి. కనీసంగా అందులో తెలియజేసినటువంటి అంశాలు, తత్వాలు మనకన్నీ కూడా పూర్తిగా తెలిసి ఉంటే అప్పుడు మనం చైతన్య చరితామృతంలో చెప్పబడినటువంటి అంశాలను మనం చాలా ఎక్కువగా ఆనందంగా స్వీకరించే విధంగా మనకి ఉంటాయి. దానివల్ల మనకి కృష్ణ ప్రేమ కలిగేలా ఉంటుంది. లేదంటే ఇది కూడా ఒక సామాన్యమైనటువంటి గ్రంథంలా మనందరం కూడా చదువుకుంటాం. అందుకనే మనం శ్రీమద్ భాగవతం చదువుకున్నాం కాబట్టి మనకి భక్తుల యొక్క పొజిషన్ ఏంటి అనేటువంటి విషయం మనకు బాగా తెలుసు. భక్తులు భగవంతుడితో సమానము అని ఎందుకు అంటాము అని అంటే, భగవంతుడు స్వయంగా చెప్పారు, నేను ఎక్కడ ఉంటాను అని చెప్పారు. భగవంతుడి యొక్క హృదయం, భగవంతుడు భక్తుడి యొక్క హృదయంలో ఉంటారు. భగవంతుడు భక్తుని హృదయంలో ఉంటారు. అదేమిటండి, పరమాత్మ రూపంలో భగవంతుడు అందరి హృదయాల్లో ఉంటారు కదా, ఒక భక్తుడు హృదయంలోనే ఉంటారా? భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవి యొక్క హృదయంలోనూ ఉంటారు. మరి అలాంటప్పుడు మరి ప్రత్యేకించి భక్తులకు మాత్రమే ఎందుకు నమస్కారం తెలియజేస్తున్నారు? ప్రతి జీవుడిని కూడా భగవంతుడిగానే భావించి ప్రతి జీవుడికి కూడా నమస్కారం అని తెలియజేయచ్చు కదా. ఎందుకు భక్తులకు మాత్రమే నమస్కారము అని తెలియజేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనం అనుకున్న విషయం కరెక్టే. మనం భగవద్గీతలో తెలుసుకున్నటువంటి విషయం, శ్రీమద్ భాగవతంలో తెలుసుకున్నటువంటి విషయం, ప్రతి జీవిలోనూ భగవంతుడు పరమాత్మ రూపంలో విస్తరించి ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి జీవిని కూడా పరమాత్మలానే చూడాలి, ప్రతి జీవిని కూడా భగవంతుడితో సమానంగానే చూడాలి. కానీ ఇక్కడ నమస్కారాలు కేవలం విశుద్ధ భక్తులకు మాత్రమే ఉద్దేశించబడ్డాయి. ఏమిటి ఆ తేడా అనంటే, విశుద్ధ భక్తుడు హృదయంలో పరమాత్మ రూపంలో భగవంతుడు ఉండరు. ఎలా ఉంటారు మరి? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఉంటారు విశుద్ధ భక్తుడి హృదయంలో. మనం ఇంతకు ముందే చాలాసార్లు చెప్పుకున్నాం, విశుద్ధ భక్తుడి హృదయంలో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండరు. విశుద్ధ భక్తుడి హృదయంలో భగవంతుడు స్వయంగా ద్విభుజ రూపంలో శ్రీకృష్ణ భగవానుడుగా ఆయన నెలకొని ఉంటారు. అది విశుద్ధ భక్తులకి నమస్కారం తెలియచేస్తే స్వయంగా భగవంతుడికి ఎందుకు నమస్కారం తెలియచేస్తున్నాము అనేటువంటి విషయానికి అది కారణం. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారిని ఉద్దేశించి చెప్తే, అడిగితే మీరు పరమాత్మ అంగీకారంతోనే మీరు ఇవన్నీ చేస్తున్నారా? పరమాత్మ మీకు నిర్దేశం ఇచ్చారా?
మీరు ఏదైనా సరే ఆధ్యాత్మిక కర్మను చేస్తున్నారంటే మన ప్రభుపాదుల వారు ఏమని చెప్పేవాళ్ళు? నాకు శ్రీకృష్ణుడి ఆదేశం ఇస్తున్నారు, పరమాత్మ కాదు. పరమాత్మ శ్రీకృష్ణుడు ఒకటే కదా అని మనం అనుకోవచ్చు. మీరు ఒక డిగ్రీ చదివారనుకోండి, డిగ్రీ చదివితే ఆ బోర్డు వాళ్ళు మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, యూనివర్సిటీ సర్టిఫికెట్. ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఎలా ఉంటుందండి? కలర్ఫుల్ గా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. దాని మీద లోగో ఉంటుంది, దాని మీద లెటర్ హెడ్ మీద ఉంటుంది, దాని మీద ఒరిజినల్ గా సంతకం పెట్టి ఉంటుంది, అన్ని బాగుంటాయి. దాన్ని 100 కాపీలు జిరాక్స్ చేశారనుకోండి, ఆ 100 కాపీల జిరాక్స్ ఒరిజినల్ సర్టిఫికెట్ తో సమానం అవుతుందా? కాదు ప్రభుజీ. కాదు ప్రభుజీ. అలానే పరమాత్మ కేవలం జిరాక్స్ భగవానుడికి. భగవంతుల్లో ఉన్నన్ని కూడా పరమాత్మలో కనిపిస్తాయి, కానీ జిరాక్స్ ఎప్పుడూ కూడా ఒరిజినల్ తో సమానం కాదు. అవునా కదా? ఎస్ ప్రభు. అలానే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మని ఇద్దరిని సమానం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రతి జీవిలో ఉన్నటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి కేవలం జిరాక్స్ కాపీ మాత్రం. అది జిరాక్స్. ఒరిజినల్ శ్రీకృష్ణ భగవానుడు, శ్యామ సుందర శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి కేవలం విశుద్ధ భక్తుడి హృదయంలో మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు కొలువై ఉన్నారు. కాబట్టి విశుద్ధ భక్తుడిని పూజిస్తే శ్రీకృష్ణ భగవానుడిని పూజించినట్లే. కాబట్టి ఇక్కడ కృష్ణరాజ కవి గోస్వామి విశుద్ధ భక్తులకు కూడా ఆయన వందనాలని తెలియజేస్తున్నారు. ఇక భగవదావతారములు, స్వాంశల గురించి మాట్లాడుతున్నారు. స్వాంశలు భగవంతుడి యొక్క అవతారాలు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలోకి అవతరించాలి అని అంటే వివిధ అవతారాల రూపంలో అవతరిస్తారు. మరి ఈ అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క వివిధ శక్తులను తీసుకుని, వివిధ లీలలను తీసుకుని, వివిధ కళలను తీసుకుని వాళ్ళు రావడం అనేటువంటిది జరుగుతుంది. పురుష అవతారాలైతేయే, లీలావతారాలైతేయే, శక్తి ఆవేశ అవతారాలైతేయే, యుగావతారాలైతేయే, ధర్మ సంస్థాపన కోసం వచ్చేటువంటి యుగావతారాలైతేయే, ఎవరైనా సరే భగవంతుడితో సమానమే. ఎందుకంటే వాళ్ళు విభిన్న అంశాలు కాదు, వాళ్ళు స్వాంశలు కాబట్టి. కాబట్టి ఈ పుస్తక రచయిత వివిధ అవతారాలకు కూడా వందనాలను తెలియజేస్తున్నారు. ఇక భగవంతుడి యొక్క ప్రధాన అంశాలకి, అతని శక్తులకు, భగవంతుడి యొక్క ప్రధాన అంశాలకి, ఆయన యొక్క శక్తులకు యాక్చువల్గా మనము ఈశం ప్రకాశాన్ అనేటువంటి పదం ఇక్కడ మనకి తెలియచేయటువంటి జరిగింది. ఈశం ప్రకాశాన్ అంటే భగవంతుడి యొక్క ప్రకాశం. ప్రకాశం అంటే ఏంటంటే శక్తి, ఆయన యొక్క విస్తారం, శక్తి విస్తారాలు. అంటే పురుషావతారాలు లీలావతారాలే కాదు, శక్తి ఆవేశ అవతారాలు కూడా. భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారాలు కూడా. అంటే భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారాలు కేవలం ఏదో ఒక రకమైనటువంటి భగవంతుని యొక్క శక్తిని తీసుకుని వస్తారు. వాళ్ళు వచ్చి భగవంతుల్లా ప్రదర్శన చేయరు, వాళ్ళు భగవంతుల్లా భావించరు. వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తిగానే, ఏ విధంగా మనం పృథ మహారాజు ఉన్నారు, పృథ మహారాజు గొప్ప భక్తుడు కదండి. పృథ మహారాజు భగవంతుని యొక్క శక్తి ఆవేశ అవతారమే, కానీ పృథ మహారాజు ఒక భక్తుడుగానే ఈ భూమి మీద ఆయన లీలలను చేశారు. కాబట్టి అలాంటి పృథ మహారాజు లాంటి అవతారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శక్తిగా మనం భావించాలి, భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు. కాబట్టి అలాంటి శక్తులకి కూడా ప్రధాన అంశాలు మరియు శక్తులు, వీళ్ళకి కూడా ఆయన నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఇక స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి కూడా ఆయన కృష్ణ చైతన్య సంజ్ఞకం, ఆయనకి కూడా ఈయన నమస్కారాలు తెలియజేస్తున్నారు. అంటే కృష్ణుడు ఇన్ని రకాలుగా మనకి ప్రకటమవుతున్నారు. మనం ఇంతమందిలో శ్రీకృష్ణ భగవాను చూడాలి, ఇంతమందిని చూసి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆ తరువాత మనం చైతన్య చరితామృతాన్ని కనుక చదివినట్లయితే ఆ చైతన్య చరితామృతం మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ 2వ శ్లోకం సర్వరాధ్య మాతాజీ.
వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందౌ సహోదితౌ. సర్వరాజ్య మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందో సహోదితో గౌడోదయే పుష్పనంతో చిత్రౌషంధౌ తమోనుదౌ. గౌడోదయో పుష్పవంతో చిత్రో సంధోతమోనుధౌ. సూర్యచంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్యునికి, శ్రీ నిత్యానందునికి వందనములు. అజ్ఞానందకారాన్ని తొలగించడానికి వారు ఏకకాలంలో గౌడీ దేశంలో ఆవిర్భవించి ఆ విధంగా అందరినీ అద్భుతంగా అనుగ్రహించారు. థ్యాంక్ యూ ప్రభుజీ. చైతన్య మహాప్రభు నిత్యానందకి కూడా ఆయన వందనాలు తెలియజేస్తున్నారు. చైతన్య మహాప్రభు చంద్రుడు లాంటి వాడైతే నిత్యానంద ప్రభు సూర్యుడు లాంటి వాడు. చంద్రుడైనా సూర్యుడైనా వెలుగుని ఇచ్చేటువంటి వాడు, అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. మామూలుగా ఈ భౌతిక విశ్వంలో సూర్యుడు తూర్పునుంటే చంద్రుడు పడమర ఉంటారు. సూర్యుడు పడమర ఉంటే చంద్రుడు తూర్పున ఉంటారు కదా. సూర్యుడు కనిపించిన టైంలో చంద్రుడు కనపడ్డు, చంద్రుడు కనిపించిన టైంలో సూర్యుడు కనపడ్డు. అవునా కదా? అవును ప్రభు. ఒకేసారి సూర్య చంద్రుడు కనిపించినటువంటి సందర్భం మీరు ఎప్పుడైనా చూసారా? ఆ సందర్భమే ఆ సందర్భమే ఆ సందర్భమే గౌడ దేశంలో ఆవిర్భవించినటువంటి నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభువుని నిత్యానంద ప్రభువుని గనక మనం దర్శనం చేసుకుంటే ఒకే సందర్భంలో సూర్యుడిని చంద్రుణ్ణి దర్శనం చేసుకున్నట్టు. చాలా అరుదైనటువంటి సందర్భం కదండి. చాలా అరుదైనటువంటి సందర్భం. అలాంటి శ్రీకృష్ణ చైతన్యులకి, నిత్యానందులకి ఆయన వందనాలను తెలియచేస్తున్నారు. ఇది గౌరనితాయికి వందనాలు. ఇక 3వ శ్లోకం సునీత కంఠం నిర్మత. యదద్వైత బ్రహ్మోపనిషది తథపశ్యథనువాం య ఆత్మాంతర్యామి పురుష ఇతి సోస్యాంశ విభవాం. యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా ఆత్మాంతర్యామి పురుష ఇతి సోస్యాంశ విభవః. షడైశ్వర్యై పూర్ణోయ ఇహ భగవాన్ స స్వయమయం. షడైశ్వర్యైః పూర్ణోయ ఇహ భగవాన్ స స్వయమయం. న చైతన్యాత్ కృష్ణాత్ జగతి పరతత్వం పరమిహాం. న చైతన్యాత్ కృష్ణాత్ జగతి పరతత్వం పరమిహ. ఉపనిషత్తులు దేనిని నిరాకార బ్రహ్మమని వర్ణిస్తాయో అది అతని దేహకాంతి. పరమాత్మునిగా తెలియబడేవాడు హృదయస్థముకు అతని ప్రధాన అంశయే. శ్రీ చైతన్య మహాప్రభు షడ్విభూతి పూర్ణుడైనట్టి శ్రీకృష్ణ భగవానుడే. పరతత్వమైన అతనికి సమానాధికమైన తత్వం వేరొకటి లేదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. మనం అందరం చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారము అని అనుకుంటాం. చాలా మంది అలాంటి పొరపాటే పడతారు. కలియుగంలో భగవంతుడు చైతన్య మహాప్రభువులా అవతరించారు అని అనుకుంటారు. కానీ భగవంతుడి యొక్క అవతారాలకి భగవంతుడికి ఉన్నటువంటి షడ్విభూతుల్ని ప్రదర్శించరు. షడ్విభూతులు ఉండొచ్చు, కానీ షడ్విభూతులని ప్రదర్శించరు. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభువుని మనకు పరిచయం చేస్తున్నారు. ఎవరు చైతన్య మహాప్రభు? చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణ భగవానుడే. స్వయం శ్రీకృష్ణ భగవానుడే చైతన్యుడుగా అవతరించారు. చైతన్య మహాప్రభువుకి శ్రీకృష్ణ భగవానుడికి ఎలాంటి తేడా లేదు. కలియుగంలో భగవంతుడి అవతరించారు చైతన్య మహాప్రభువులాగా. మీకు నిరాకార బ్రహ్మానికి శ్రీకృష్ణ భగవానుడికి తేడా ఉంది. నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీర కాంతి. అలానే పరమాత్మకి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య కూడా భేదం ఉంది. పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రధాన విస్తారం మాత్రమే, శ్రీకృష్ణ భగవానుడితో సమానం కాదు. అంటే నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడితో సమానం కాదు, పరమాత్మ కూడా శ్రీకృష్ణ భగవానుడితో సమానం కాదు. కానీ చైతన్య మహాప్రభు అలా కాదు. చైతన్య మహాప్రభు స్వయం శ్రీకృష్ణుడే అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథం యొక్క కవి ఎవరైతే ఉన్నారో, గ్రంథాన్ని రచించినటువంటి కృష్ణరాజ కవి గోస్వామి ఈ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి చైతన్య మహాప్రభువుని ఆరాధిస్తే మనము శ్రీకృష్ణ భగవానుని ఆరాధించినట్టే. చైతన్య మహాప్రభువుని
మనం పూజిస్తే గోలోక బృందావనం పోవడం గ్యారంటీ. మనం అందరం అనుకోవచ్చు. ఏమండి, మనం అందరం ఏ భావంతో మరణిస్తామో ఆ భావంతోనే కదా మనం తిరిగి జన్మిస్తాము. లేకపోతే భగవంతుడి ధామానికి వెళ్ళాలన్నా కానీ ఆ యొక్క భగవంతుడి నామాన్ని, భగవంతుడిని మనము గుర్తుంచుకోవాలి అంత్య సమయంలో అని మనం అందరం అనుకున్నాం కదా. మరి నేను చైతన్య మహాప్రభువు మీద ప్రేమను కనుక పొందినట్లయితే ఈ చైతన్య చరితామృతం చదివిన తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది? నేను ఎక్కడికి వెళ్తాను? ఏ వైకుంఠ లోకానికి వెళ్తాను? ఎందుకంటే వివిధ అవతారాలను మనము పూజిస్తే వివిధ అవతారాలకు ఉన్నటువంటి వైకుంఠ లోకాలకి మనం వెళ్తాం. రాముడిని పూజిస్తే రాముడి యొక్క వైకుంఠ లోకానికి, విష్ణువుని పూజిస్తే విష్ణువు యొక్క వైకుంఠ లోకానికి, నరసింహుడిని పూజిస్తే నరసింహస్వామి యొక్క వైకుంఠ లోకానికి మనం వెళ్తాం. మరి చైతన్య మహాప్రభుని పూజిస్తే ఎక్కడికి వెళ్తాం? చైతన్య మహాప్రభువుకి శ్రీకృష్ణుడికి ఏ తేడా లేదు అని అన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్తాం? యాక్చువల్ గా చైతన్య మహాప్రభువుని పూజించినటువంటి వాళ్ళకి, చైతన్య మహాప్రభువు మీద ప్రేమ భావాన్ని కలిగినటువంటి వ్యక్తులకి కలిగేటువంటి గమ్యం ఏమిటి అని అంటే, ఒకే సమయంలో మీరు గోలోకానికి వెళ్తారు, చైతన్య మహాప్రభువు యొక్క వైకుంఠ లోకానికి కూడా వెళ్తారు. ఒకే సమయంలో, ఒకేసారి. అంటే మీ ఆత్మ రెండుగా విభజింపబడుతుంది. మీ ఆత్మ రెండుగా రెండు లోకాలకి వెళ్ళటం జరుగుతుంది. డబల్, బై వన్ గెట్ వన్ ఆఫర్ కదండి. మనం బై వన్ గెట్ వన్ అంటే ఆరాట పడతాం కదా. ఆఫర్ ఉంది, బై వన్ గెట్ వన్ అంటే ఎంతమంది షాపింగ్కి వెళ్తారండి? అందరూ వెళ్తాం. చాలా మంది అందరూ వెళ్తారు వెళ్తారు. సో చైతన్య చరితామృతం వినడానికి, చదవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? బై వన్ గెట్ వన్ ఆఫర్. అందరూ చదువుతాం ప్రభుజీ. ఓకే, శ్రీకృష్ణ భగవాన్ పరతత్వం ఏదైతే ఉందో సమానమైనటువంటి తత్వమే చైతన్య మహాప్రభువు కూడా, వేరే ఏ తేడా లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తారు. ఇక 4, 5వ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. 4వ శ్లోకంలో చైతన్య మహాప్రభువు యొక్క ఆవిర్భావానికి కారణం ఏమిటి? 5వ శ్లోకంలో చైతన్య మహాప్రభు ఆవిర్భావానికి ఇంటర్నల్ రీజన్స్, ఎక్స్టర్నల్ రీజన్స్, ఇంటర్నల్ రీజన్స్ అంటే బయటికి కనిపించేటువంటి రీజన్స్, అంతరంలో ఉన్నటువంటి రీజన్స్, నిజానికి నిజమైనటువంటి కారణం. అంటే మనందరికి బాహ్యంగా తెలియనటువంటి రహస్యం. చైతన్య మహాప్రభు ఈ భూమి మీద అవతరించడానికి రహస్యం ఏమిటి? ఇది కేవలం ఆచార్యులకు మాత్రమే తెలుస్తుంది, శుద్ధ భక్తులకు మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలియదు. కానీ బయటికి కూడా కొన్ని కారణాలు కనపడతాయి. సో ఈ రెండు కారణాలని కూడా 4, 5 శ్లోకాల్లో మనకి వివరిస్తున్నారు. నెక్స్ట్ మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అనర్పిత చరీం చిరాత్ కరుణయావతీర్ణ కలో అనర్పిత చరీం చిరాత్ కరుణయావతీర్ణ కలౌ సమర్పయితుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియం సమర్పయుతుం ఉన్నతోజ్వల రసాం స్వభక్తి శ్రియం హరిపుటర్ సుందరతుద్యుతి కథంభ సంధీపితః హరి పురుట సుందర ద్యుతి కదంబ సందీపితః సదా హృదయ కంధరే స్ఫురతు వః సచీనందనః సదా హృదయ కందరే స్ఫురతు వహ సచీనందః. శ్రీ సచీనందుడుని తెలియబడిన దేవదేవుడు మీ హృదయ కుహరములో దివ్యముగా నెలకొండి ఇండుగాక. ఇంతవరకు ఏ అవతారమైన వసగనట్టి మహోద్దాతము ఉజ్వలమునైన మధుర రసాన్ని ప్రసాదించడానికి సప్తకాంచన దేహముతో ప్రకాశిస్తూ ఆయన నిర్హేతుక కరుణతో కలియుగములో అవతరించారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఆయన మనకి ఏదో ఇవ్వడానికి వచ్చారంట. ఆయన భగవంతుడు స్వయంగా కలియుగంలో మనందరికీ కూడా తన కరుణను చూపించడం కోసం వచ్చారు. సచీనందనుడుగా. సచీనందనుడు అంటే సచీదేవికి పుత్రుడుగా రావడం అనేటువంటి జరిగింది. సచీనందనుడుగా తెలియబడినటువంటి దేవదేవుడు మీ హృదయ గృహములో దివ్యముగా నెలకొని ఉండుగాక. ఇంతవరకు ఏ అవతారమైనా వసగనటువంటి మహోదాత్తం. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు చాలా అవతారాలు తీసుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఇన్ని అవతారాల్లో మనకి ఇవ్వనటువంటి ఒక దాన్ని మనకి ఇవ్వడం కోసం వచ్చారు.
ఇప్పటి వరకు ఏ అవతార రూపంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏ యుగంలో కూడా ఇవ్వనటువంటిది కలియుగంలో ఆయన అవతరించి ఇవ్వబోతున్నారు మనకి. ఓకే, అందుకు వచ్చారు శ్రీ చైతన్య మహాప్రభు. అందుకే మనం చూస్తే ఉజ్వలమునైన మధుర రసాన్ని ప్రసాదించుటకే తప్తకాంచన దేహముతో ప్రకాశిస్తూ ఆయన నిర్హేతుక కరుణతో కలియుగంలో అవతరించారు. మీరు ఏ యుగంలో జన్మించినా ఈ లక్ ఉండదు, మీకు ఈ అదృష్టం ఉండదు. చైతన్య మహాప్రభు ఏదైతే మనకి కలియుగంలో ఇచ్చారో అది ఇతర యుగాలలో ఇతర అవతారాలలో భగవంతుడు ఇంతకు ముందు ఎప్పుడూ ఇచ్చి ఉండలేదు. అలాంటి మహోన్నతమైనటువంటి వరాన్ని కలియుగ జనులకి ఇవ్వడం కోసం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, అవతారం కాదండి, మళ్ళీ చెప్తున్నాను, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు నీలమేఘశ్యాముడు. అంటే ఏ రంగులో ఉంటారు? నీలమేఘం రంగులో ఉంటారు. అలాంటి నీలమేఘ శ్యాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన రంగు మార్చుకొని దేహం ప్రకాశిస్తూ ఉన్నటువంటి విధంగా, అంటే గౌరవర్ణం, బంగారు వర్ణంతో ఆయన ఆవిర్భవించారు. యాక్చువల్గా బంగారు వర్ణం ఎవరిదండి? రాధారాణిది. బంగారు వర్ణం రాధారాణిది. అంటే అచ్చం రాధారాణి రంగును తీసుకొని వచ్చారు కృష్ణుడు. ఎందుకు వచ్చారు? కృష్ణ ప్రేమను మనకి ఇవ్వడం కోసం వచ్చారు. అది కలియుగ జనులకి చైతన్య మహాప్రభు ఇస్తున్నటువంటి వరం, గిఫ్ట్. ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఇవ్వలేదు కృష్ణుడు. కృష్ణుడు తానే స్వయంగా అవతరించినప్పుడు ద్వాపర యుగంలో కూడా ఇవ్వలేదు. కానీ చైతన్య మహాప్రభుగా కృష్ణుడే అవతరించి నేను ఇంతకు ముందు ఏదో ఇవ్వాలనుకున్నాను, ఇవ్వలేకపోయాను, ఇప్పుడు వచ్చి ఇస్తాను అని చెప్పేసి ఇప్పుడు మన కోసం వచ్చారు చైతన్య మహాప్రభు. కాబట్టి కలియుగంలో ఆయన గౌరవర్ణంలో ప్రకాశిస్తూ అవతరించారు సచీమాతకి పుత్రుడుగా. నెక్స్ట్ 5వ శ్లోకం, సూయికకంఠం నిర్మాత. రాధాకృష్ణ ప్రణయ వికృతిర్హ్లాదినీ శక్తిరస్మాన్ రాధా కృష్ణ ప్రణయ వికృతిర్హాదినీ శక్తిరస్మాత్ ఏకాత్మానామపి భువి పురా దేహభేదాం గతౌ తౌ ఏకాత్మానావపి భువి పురా దేహభేదం గతౌ తౌ చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తాం చైతన్యాఖ్యం ప్రకటమధునా తద్వయం చైక్యమాప్తం రాధాభావద్యుతి సువలితం నౌమి కృష్ణస్వరూపం. రాధాభావద్యుతి సువలితం నౌమి కృష్ణస్వరూపం. శ్రీ రాధాకృష్ణుల ప్రణయ కలాపాలు దేవదేవుని హ్లాదిని శక్తి దివ్య ప్రకటములై ఉన్నవి. రాధాకృష్ణులు ఒకే రూపం అయినప్పటికీ నిత్యముగా వేరొక రూపాలలో ఉన్నారు. ఇప్పుడు ఆ రెండు దివ్య రూపాలు శ్రీకృష్ణ చైతన్యుని రూపంలో తిరిగి ఏకమయ్యాయి. స్వయంగా శ్రీకృష్ణుడే అయినప్పటికీ రాధారాణి భావంతోనూ దేహకాంతితోనూ ప్రకటమైనట్టి ఆ శ్రీకృష్ణ చైతన్యునికి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. చైతన్య మహాప్రభువుని గనక మనం పూజించినట్లయితే రాధారాణిని శ్రీకృష్ణుని కలిపి పూజించిన దాంతో సమానం. రాధాకృష్ణుని పూజిస్తే వచ్చేటువంటి ఫలితం కేవలం చైతన్య మహాప్రభువుని పూజిస్తే వస్తుంది. యాక్చువల్గా శ్రీకృష్ణుడు రాధారాణి అనంతకాలం నుంచి వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. శ్రీకృష్ణుడు వేరు, రాధారాణి వేరు అనేటువంటిది లేదు. కృష్ణుడే రాధారాణి, రాధారాణి కృష్ణుడు. యాక్చువల్గా అనంతకాలం పాటు, అనంతకాలం నుంచి వాళ్ళిద్దరూ ఒకటిగానే ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు విడివిడిగా, కృష్ణుడిగా రాధారాణిగా విడివిడిగా ప్రకటమయ్యారు. ఒకటే అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు విభజింపబడి కృష్ణుడుగాను రాధారాణిగాను ప్రకటమయ్యారు. అనంతకాలం నుంచి రాధారాణి కృష్ణుడు వేరువేరుగా మనం అందరం కూడా పూజిస్తున్నాం. కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి మళ్ళీ కలిసి మళ్ళీ ఈ భూమి మీద అవతరించడం అనేటువంటిది జరిగింది. అంటే
స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆది రూపంలో అంటే రాధారాణితో కలిసి ఉన్నటువంటి రూపంలో మళ్ళీ అవతరించారు. ఓకే. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, రాధారాణి యొక్క భావాన్ని తీసుకుని వచ్చారు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఏదైతే రాధారాణి భావాన్ని కలిగి ఉంటుందో శ్రీకృష్ణుడి మీద, అలాంటి భావాన్ని తీసుకుని వచ్చారు. రాధారాణి యొక్క రంగు, రాధారాణి యొక్క భావాన్ని తీసుకుని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించడం అనేటువంటిది జరిగింది. మామూలుగా మన మీద మనకి కొంతకాలానికి విరక్తి వస్తుంది కదండి. ఎంతసేపు మనల్ని మనం చూసుకుంటాం, ఎంతసేపు మనల్ని మనం పూజించుకుంటాం, ఎంతసేపు మనల్ని మన మీద మనకి విరహం ఎప్పుడైనా వస్తుందా? మన మీద మనకే విరహం వస్తుందా? అలాంటి సందర్భం ఉంటుందా? మన మీద మనకే విరహం, మన మీద మనకి ప్రేమ ఉండడం వేరు, విరహం కాదు ఉండదు. ప్రభు. కానీ రాధారాణికి శ్రీకృష్ణుడి మీద విరహ భావం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో లీలలు చేస్తున్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కనిపించకపోతే రాధారాణి విరహ భావాన్ని వ్యక్తం చేసేది. ఎప్పుడైతే బృందావనాన్ని వదిలేసి మధుర ద్వారకకు వెళ్ళిపోయారో అప్పుడు రాధారాణి శ్రీకృష్ణుడి మీద విరహ భావాన్ని కలిగి నిరంతరం అలాంటి ఒక భావాన్ని తన మీద తానే ప్రకటించుకుంటున్నటువంటి చైతన్య మహాప్రభువుగా ఆయన అవతరించారు. అది ఆంతరంగిక కారణం. చైతన్య మహాప్రభు అవతరణలో ఇంకొక కారణం మనము 6వ శ్లోకంలో కూడా తెలియజేసుకోబోతున్నాం. ఓకే. అయితే చైతన్య మహాప్రభు ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది, కృష్ణుడికి రాధారాణికి తేడా లేదు. వీళ్ళిద్దరూ కలిసి చైతన్య మహాప్రభువుగా అవతరించారు. చైతన్య మహాప్రభువు కృష్ణుడి యొక్క స్వయంగా కృష్ణుడే, కానీ రాధారాణి యొక్క రంగుని, రాధారాణి యొక్క భావాన్ని తీసుకుని ఈ భూమి మీద అవతరించడం అనేటువంటి జరిగింది. ఏమిటి రాధారాణి యొక్క భావము అనంటే కృష్ణుడి మీద విరహ భావం. అంటే చైతన్య మహాప్రభు ఏమి ప్రవర్తించబోతున్నారు, ఎలా ప్రవర్తించబోతున్నారు, ఎలా చేయబోతున్నారు ఈ భూమి మీద అవతరించినప్పుడు అనంటే రాధారాణి స్థితిలో ఉన్నటువంటి ఒక భక్తుడుగా. రాధారాణి విశుద్ధ భక్తిని ప్రదర్శించింది శ్రీకృష్ణుడి మీద. రాధారాణి స్థితిలో, శ్రీమతి రాధారాణి స్థితిలో ఉన్నటువంటి ఒక భక్తుడుగా శ్రీమతి రాధారాణి ప్రదర్శించినటువంటి విరహ భావాన్ని మరి ఏ ఇతర భక్తులు కూడా ప్రదర్శించలేదు. అలాంటి విరహాన్ని ప్రదర్శించేటువంటి విధంగా చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడి కోసం వచ్చారు. అంటే తన మీద తానే రాధారాణి చూపించినంత విరహాన్ని చూపించబోతున్నారు. నెక్స్ట్ 6వ శ్లోకం, రంగదేవి మాతాజీ. శ్రీరాధాయా ప్రణయ మహిమా కీదృశో వానయైవా శ్రీరాధాయ ప్రణయ మహిమా కీదృశో వానయైవ స్వాధ్యోయేనాద్భుత మధురిమా కీదృశో వా మదీయః సాధ్యో ఏనాద్భుత మధురిమా కీదృశో వా మదీయః సౌఖ్యం చాస్య మధనుభవతః కీదృశం వేతి లోభాత్ సాఖ్యం చాస్య మధనుభవతః కీదృశం వేతి లోభాత్ తద్భావాఢ్యః సమజనీ శనీ గర్భ సింధౌ హరీందుః తద్భావాఢ్యః సమజని సచిర్గర్భ సింధౌ హరిందుః. రాధారాణి ప్రణయ మహిమను కేవలం ఆమె మాత్రమే ప్రేమ ద్వారా ఆస్వాదించే తన అద్భుతమైన గుణాలను, తన ప్రేమ మధురిమను ఆస్వాదించినప్పుడు ఆమె పొందడి ఆనందానుభూతిని తెలుసుకొని గోరియే దేవదేవుడైన శ్రీహరి ఆమె భావాలను కూడిన వాడే సముద్రం నుండి ఉదయించే చంద్రుని వలె సతీదేవి గర్భంలో ఉదయించినాడు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇది రహస్యమైనటువంటి విషయం. చైతన్య మహాప్రభు అవతరణ యొక్క రహస్యమైనటువంటి విషయం. 3 కారణాలు ఉన్నాయి. 3 కారణాలు. మొదటి కారణం, రాధారాణికి శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం కోసం శ్రీ చైతన్య మహాప్రభువుగా శ్రీకృష్ణుడే అవతరించారు. మొదటి కారణం ఏంటి? రాధారాణి యొక్క ప్రేమ యొక్క మహిమని ఈ లోకానికి తెలియచేయటం కోసం. ఎవరి మీద ఉంది రాధారాణికి ప్రేమ? శ్రీకృష్ణుడి మీద. శ్రీకృష్ణ భగవానుడి మీద రాధారాణి యొక్క ప్రేమ మహిమని
సమస్త విశ్వానికి తెలియచేయటం కోసం చైతన్య మహాప్రభువుగా అవతరించారు. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణగణాలని మనందరికీ తెలియచేయడం కోసం, ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేయడం కోసం, శ్రీకృష్ణ భగవానుడిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు, ప్రత్యేకమైనటువంటి గుణాలు ఏవైతే రాధారాణ్ణి ఆకర్షించాయో అవన్నీ కూడా మనకి తెలియచేయడం కోసం చైతన్య మహాప్రభువులా స్వయంగా శ్రీకృష్ణుడే అవతరించారు. ఇక మూడవది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఏ గొప్పతనాన్ని చూసి రాధారాణి ఆకర్షితురాలైపోయి విరహ భావాన్ని ప్రకటించిందో, ఆ విరహ భావాన్ని ప్రకటించినప్పుడు రాధారాణి అనుభవిస్తున్నటువంటి మధుర భావం ఏదైతే ఉందో, రాధారాణి అనుభవిస్తున్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో, రాధారాణి అనుభవిస్తున్నటువంటి సంతోషం ఏదైతే ఉందో, రాధారాణి అనుభవిస్తున్నటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో, దానిని ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రాధారాణి యొక్క భావాన్ని తీసుకుని ఆవిర్భవించడం అనేటువంటిది జరిగింది. ఓకే, మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. గులాబ్ జామున్ ఉంది, చాలా స్వీట్ గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అంటే గులాబ్ జామున్ ఎలా ఉంటుంది అని తెలియచేస్తే సరిపోదు. గులాబ్ జామున్ తిన్నప్పుడు వచ్చేటువంటి భావం, గులాబ్ జామున్ ని స్వీకరించినటువంటి వ్యక్తి పొందేటువంటి అనుభూతి ఎలా ఉంటుందో గులాబ్ జామున్ చూసిన వాడికి, గులాబ్ జామున్ గురించి తెలుసుకున్న వాడికి, గులాబ్ జామున్ ని తయారు చేసిన వాడికి తెలియదు కదా. అది తిన్నటువంటి వాడి ఫీలింగ్ తెలియదు. అంటే విశుద్ధ భక్తుడు భగవంతుడికి సేవ చేసినప్పుడు ఆయన పొందేటువంటి ఆ అనుభూతి ఏదైతే ఉందో అది కృష్ణుడికి తెలియదు కదా. కృష్ణుడికి సేవ చేస్తే భక్తుడు పొందేటువంటి ఆనందం కృష్ణుడికి తెలియదు. అందుకనే బృందావనంలో రాధారాణి ఇతర గోపికలు కృష్ణుడికి సేవ చేసి పొందినటువంటి ఆనందం కృష్ణుడి ఆనందానికి అనేక రెట్లు. అందుకనే వాళ్ళు పొందే ఆనందం ఎలా ఉంటుందో నాకు తెలియాలి అనుకున్నారు కృష్ణుడు. ఓకే, భక్తులు పొందేటువంటి ఆనందం తెలుసుకోవడం కోసం కృష్ణుడు రాధారాణిగా ఎందుకు రావాలి? ఇంకే విశుద్ధ భక్తుడి రూపంలో అయినా రావచ్చు కదా. యాక్చువల్గా మీరు చూస్తే అందరు భక్తులు ఒకేలాగా కృష్ణుడిని ఒకే రకమైనటువంటి భావాన్ని కలిగి ఉండకపోవచ్చు. కృష్ణుడి మీద ప్రేమలో కూడా ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క స్థాయిలో ప్రదర్శిస్తారు. ఇప్పుడు మీకు నేను గులాబ్ జామున్ ఇచ్చాననుకోండి, మీరందరూ తిన్నారనుకోండి, అందరూ ఒకేలాగా ఫీల్ అవుతారా? కొంతమందికి బాగా ఇష్టం, కొంతమందికి కొంత ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి పర్వాలేదు అన్నట్టు ఉంటుంది, కొంతమంది తినరు, కొంతమంది ఇష్టపడరు. కృష్ణుడు అదే కృష్ణుడికి ఉన్నటువంటి గుణగణాలు అవే, కృష్ణుడికి ఉన్నటువంటి లక్షణాలు అవే. కానీ వాటికి అత్యంత అధికముగా ఆకర్షితులైనటువంటి వాళ్ళు ఎవరు? శ్రీమతి రాధారాణి. అంటే మీరందరికీ గులాబ్ జామున్ ఇస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రుచి కలిగింది, కానీ అందరికంటే అద్భుతంగా అనిపించినటువంటి వాళ్ళు ఎవరున్నారు అంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఆ అద్భుతంగా అనిపించిన వాళ్ళకి ఎలా ఉందో నేను తెలుసుకోవాలి అని అనుకుంటే ఏమవ్వాలి? ఆమె నాలిక నా నాలిక అవ్వాలి, ఆమె మనసు నా మనసు అవ్వాలి, ఆమె భావం నా భావం అవ్వాలి, నేనే ఆమెను అవ్వాలి. అప్పుడు ఆమె పొందిన అనుభూతి నాకు తెలుస్తుంది. అందుకని శ్రీకృష్ణ భగవానుడు తన మీద ప్రేమ వ్యక్తం చేసినటువంటి గోపికలు చాలా మంది ఉన్నారు, తన మీద ప్రేమ వ్యక్తం చేసినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు, తన మీద ప్రేమ వ్యక్తం చేసినటువంటి 16,108 మంది భార్యలు కూడా ఉన్నారు. వీళ్ళందరిలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమను నిజంగా ఆస్వాదించిన టాప్ మోస్ట్ ఆస్వాదన ఎవరు చేశారు అని అంటే రాధారాణి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు రాధారాణి యొక్క భావాన్ని తీసుకోవాలి అని అనుకున్నారు. కృష్ణ ప్రేమలో ఉండేటువంటి ఆనందం ఏమిటి అనేటువంటి విషయాన్ని స్వయంగా కృష్ణుడే తెలుసుకోవాలి అని అనుకున్నారు. అందుకనే రాధారాణిలో వచ్చారు. ఒకవేళ మనము నటన చేస్తున్నాము అనుకోండి, నేను నీలాగా నువ్వు నాలాగా నటన చేయడం, అంతే కదండి. ఇప్పుడు కృష్ణుడు రాధారాణిలా నటన చేయడం,
ఒకవేళ నటన అయితే ఎంతకాలం చేయగలుగుతాం మనం నటన? న్యాచురల్ ఇప్పుడు నేను మీలాగా నటించినా గానీ ఎంతకాలం నటించగలను? 1 గంట, 2 గంటలు, 1 రోజు, 4 రోజులు నటించగలను. ఇక్కడ నటించేటువంటిది ఏమిటి? రాధారాణికి ఉన్నటువంటి విరహ భావాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే ఇప్పుడు నటించబోతున్నారు. నటో నాట్యతరో కదా శ్రీకృష్ణుడు. ఎస్ రాధారాణి యొక్క విరహ భావాన్ని ఒకవేళ రంగస్థలం మీద నటుడుగా నటిస్తే ఎంతసేపు నటించగలరు? కానీ చైతన్య మహాప్రభు తన జీవిత కాలం మొత్తం కూడా నటించారు. శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించినప్పుడు అంటే ఇది కేవలం నటన కాదు, నిజంగా జీవించారు రాధారాణిలా. శ్రీకృష్ణుడు స్వయంగా రాధారాణిలా నటించలేదు, జీవించారు. ఓకే, ఆ ప్రేమలో, ఆ విరహంలో ఉన్నటువంటి ఆనందాన్ని శ్రీకృష్ణ భగవానుడు అనుభవించారు చైతన్య మహాప్రభువులా. అందుకోసం చైతన్య మహాప్రభు ఈ భూమి మీద అవతరించారు. ఇది సీక్రెట్, చైతన్య మహాప్రభు అవతరణ యొక్క సీక్రెట్. ఈ రోజుకి ఇక్కడ కాపుదాం. 7వ శ్లోకం నుంచి ఇక నిత్యానంద ప్రభువుకి నమస్కారాలు తెలియజేస్తున్నారు. నిత్యానంద ప్రభువు యొక్క రహస్యం కూడా మనము 7వ శ్లోకం నుంచి మనము నెక్స్ట్ శనివారం తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే కృష్ణ.